చంద్రబాబు షూరిటీ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే గలం విప్పేందుకు ఇక్కడ సమావేశమయ్యాం. ఎప్పుడైనా ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే ముందుగా ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల పార్టీ, ప్రజల కోసమే నడుపుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రజల మంచి చెడులు తెలుసుకొని వారికి కావలసిన అవసరాలను అందిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ చూస్తే కూటమి ప్రభుత్వంలో వచ్చే ముందర ఎన్నో అబద్ధపు హామీలను ఇచ్చింది. సూపర్ 6 అంటూ ప్రజలను మోసం చేశారు. ముఖ్యంగా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నామని మన పైన ఎన్నో అబద్ధపు ఆరోపణలు వేశారు. అసలు ఆ విద్యుత్ ఛార్జీలను కూడా మన ప్రభుత్వంలో ఎందుకు పెంచాల్సి వచ్చిందో కూడా మన జగనన్న చెప్పడం జరిగింది. ఆయన ఆ రోజు ఏదైతే అప్పు చేసి విద్యుత్ని ఏ విధంగా కొనుగోలు చేసి ఆ దాటిని కట్టకుండా ఆ భారాన్ని మన ప్రభుత్వం మీద వేశారు. ఆ ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చాక ఆ భారాన్ని తగ్గించేందుకు ఏ విధంగా మనం వాటిని సరిచేసుకోవాలో ప్రయత్నంలో అప్పుడప్పుడు కొద్దిగా ఛార్జీలను పెంచితే అది ఏదో మనం చాలా మోసం చేసేస్తున్నామన్న ఒక పెద్ద ఆందోళన తీసుకుని వచ్చారు. ప్రతి మీటింగ్లో అది పులివెందుల కానివ్వండి, కడప కానివ్వండి, మహానాడు కానివ్వండి, ఎలక్షన్స్ ముందర ఉన్న మీటింగ్లలో కూడా ప్రతి ఒక్క మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నేను ప్రభుత్వంలో వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచను, అంతేకాకుండా వీలైతే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాను అని ఎంత గొప్పగా అందరినీ మోసం చేశారో ఇవాళ మనం అందరం కూడా తెలుసుకోవాలి. గతం 2014లో కూడా ఈ విధంగానే అబద్ధపు మాటలతో మోసం చేసి ప్రభుత్వంలో వచ్చారు. కానీ ఈసారి మరి పవన్ కళ్యాణ్ని చూసుకొనో మరి ఎవరిని చూసో ప్రజలు మోసపోయారు. ఈసారి కూడా అబద్ధాలు చెప్తున్నా కూడా మరి మనం అందరం కూడా మోసపోవాల్సి వస్తుంది. మరి కూటమి ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది? 6 నెలలు తిరగకుండానే 15,000 కోట్ల భారాన్ని ప్రజల మీద వేసింది. అంతేకాకుండా విద్యుత్ ఛార్జీలతో బాధుడే కాకుండా మరి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు కనీసమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందించాలో దానిని కూడా పట్టించుకుంటుంది. మరి రైతులకి విద్యుత్ని కానివ్వండి, ఇంటికి కావలసిన కనీసం విద్యుత్ లేదే ఈరోజు ఏ పని కాదు. అటువంటిది ప్రతిదీ కూడా ఆయన ఈ విధంగా పెంచుకుంటూ పోతూ మరి మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా భావించే మన పార్టీ ఎక్కడ ప్రజలను మోసం చేసేదానికి ఒక మేనిఫెస్టోని తయారు చేసుకొని పబ్లిక్లోకి ప్రజల్లోకి వచ్చి ఓటు వేయగానే ఆ మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేసే మరి కూటమి ప్రభుత్వం ఎక్కడో ఈరోజు మన అందరం కూడా ఇటువంటి పాలన కూటమి ప్రభుత్వం చేస్తుంది. కేవలం కూటమి ప్రభుత్వానికి కావలసింది ఒకటి, ప్రజలు ఎలా ఉన్నారు, వారికి కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా, రైతులు ఎలా ఉన్నారు, వాళ్ళకి కావలసిన సౌకర్యాలను అందిస్తున్నామా లేదా, చదువుకునే పిల్లలకి మన బాధ్యతగా వారికి ఏదైనా అభివృద్ధి చేస్తున్నామా, వైద్యం కోసం మనం ఏమన్నా తీసుకుని వస్తున్నామా, ఆరోగ్యశ్రీని ఇంకా అభివృద్ధి చేద్దామా అనే ఆలోచన అస్సలు లేదు. కూటమికి ఉన్నదంతా ఒకటే, ఏపీ అన్న ఒక్క పదాన్ని ఏపీ అంటే అమరావతి, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరానికి పరిమితమై ఉన్నారు. ఈ 2 తప్ప వేరే ఎక్కడా కూడా ఏది కూడా దృష్టిని పెట్టట్లేదు. మరి ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా మన నాయకుడు
ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను మనం ముందు పెట్టాలని చెప్పి రోజు ముందుకు వచ్చి ప్రతి ఒక్కటి కూడా మన కర్తవ్యం అని భావిస్తూ ఈరోజు ప్రజలను చైతన్యవంతం చేస్తూ వారు చేస్తున్న అన్యాయాలను మనం ఎండకట్టేందుకు ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం. మరి ఈ సమావేశానికి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా వారు ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజల కోసం ఎన్ని ఉద్యమాలకైనా మనం సిద్ధంగా ఉన్నామని ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు పాత్రికేయులకి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి ఆఫీసర్లకి మా వినతి పత్రం ఇచ్చేందుకు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి సహకారం మాకు ఎప్పుడూ ఉండాలని పాత్రికేయులు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల విషయమై మరి ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాల విషయమై ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయమై మనకు అందరికి తెలిసిన విధమే. అయితే మరి గత 6 నెలల క్రితము కూటమి ప్రభుత్వము మరి వాగ్దానాలు ఎన్నో చేశారు. ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలను అధికంగా పెంచాడని, నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయని మరి ఎన్నో వ్యతిరేకంగా విధానాలతో మరి మాజీ సీఎం గారి పైన వ్యతిరేకమైనటువంటి విధానాలు తెలియజేసి మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆ రోజు మాయ మాటలు చెప్పారు ప్రజలందరికీ. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఇన్నిసార్లు మరి విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను మా ప్రభుత్వం వస్తే పెంచము, అదేవిధంగా ఉన్నటువంటి ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి తెలియజేశారు. మరి ఇది ఒక్క అబద్ధం మాత్రమే. కానీ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే 1 కోటి అబద్ధాలు. అన్ని అబద్ధాలు చెప్పి మరి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ముందుకు వేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈ మొత్తం 6 నెలల కాల పరిమితిలో 15,000 కోట్ల రూపాయలు పేద ప్రజలను నటించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.